కేసీఆర్ సార్ అనుకున్న పనులు చేసిండు. మాకు గజ్జల వర్గం మాకు మంచిగా ఉంది. అన్ని కేసీఆర్నా? ఎమ్మెల్యే కేసీఆర్ 3 సార్లు అండి. 2014, 19, 23. ఎందుకు అన్ని సార్లు ఓట్లు వేసారు? ఆయన పనులు మంచిగా చేసి అభివృద్ధి మంచిగా చేసి కాబట్టి చేసినాము. దాని కాకుండా తెలంగాణ వచ్చింది కాబట్టి దాని అభివృద్ధితో చేసినాము. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదన్నా? రాలేదు. ఇంతకుముందు మస్తుగా కొట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కానీ రాలేదు. కేసీఆర్ ఉన్నట్లా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మేమే ఇచ్చింది కదా, మాదే ప్రభుత్వం అంటారు. వెళ్ళలే, కాంగ్రెస్ అట్లా వెళ్ళదు. వెనక నుంచి ఉంది కాంగ్రెస్ నయం లేక నుంచి తెలంగాణ రావాలని ఉన్నది ఆల్రెడీ. కేసీఆర్ ఉన్నట్లు వచ్చేసింది. కేసీఆర్ కష్టపడ్డా మరి ఉద్యమాల్లో? కష్టపడ్డాడు కేసీఆర్ ఒక్కడే కాదు, పబ్లిక్ మొత్తం కష్టపడ్డాడు తెలంగాణ. మరి గెలుస్తారా సార్ కేసీఆర్? కంపల్సరీ వస్తాడు. బాగాలేదా? మాకు నచ్చలేదు. ఎందుకని? మాకు దేనికి నచ్చాలి? ఆయన ఇచ్చిన ఆయంలో ఏది లేదు, సక్కలేదు. బస్సు ఫ్రీ ఇచ్చిండు, లేడీస్కి ఇచ్చిండు, కొట్టాడుకున్నాను జుట్టుబాటి కొట్లాడుకోవడానికి. మరి ప్రయాణానికి కాదా? నువ్వు అడుగు, లేడీస్ చెప్తారు. జుట్టుబాటు కొట్లాడుకోనికి ఇచ్చింది అంతే. ఇప్పుడు కాదన్న, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే కదా పెట్టింది. తప్పది, తప్పమాట అన్నది. వాడు వచ్చి బస్ ఫ్రీ పెట్టినని ఆడలకు తెలియక ఓట్లేసి, కానీ వేస్ట్ వాడు అయితే నాకు తెలిసేమని చెప్పి వాడు అంటాం. వాడన్న కొన్ని ఏమంటారు, వాడు రమ్మని వచ్చి మాడవచ్చు. గజోలికి వచ్చినాయి మాట ఇంతవరకు. సీఎం కదా గజోలికి వచ్చినాయి మాట. కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి రాలేదేమో. మరి నిన్న బీఆర్ఎస్ కేటీఆర్ పోయి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడగొడతా అంటున్నాడు. అయిద్దా? సాధ్యమైద్దా మరి? అది నువ్వు నేను చెప్పింది కదా, దేవుని నిర్ణయం. అది ఏదైతే కేసీఆర్ గెలుస్తాడంట కంపల్సరీ వస్తాడు. కేసీఆర్ చేసిన దాంట్లో ఏం తప్పేం లేదు, చాలా మంచి పని చేసిండు ఆయన. ఆయన ఉన్నంత సేపు అయితే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ వేస్ట్ గాడు ఉన్నాడు, వాడి నుంచి ఏం పని కాదు. ఇప్పుడు వాడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మా ఇంచుమించు 4 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఇంచిండు రైతు. ఇప్పుడు ఈ ఎకరానికి వాటే, ఎకరానికి ఇస్తే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాడు ఏం చేయాలి? ఆగమే కాదు. అది ఒక్కొక్కడు చేనుల మందులు పోసుకొని చస్తున్నారు. ఇప్పుడు రోజు 10 ఆటోలు తిరిగేది 500 సంపాదిస్తాయి. ఇప్పటికి వరకు 500 సంపాదించేటోడు 400 కూడా సంపాదిస్తాడు ఆటోలు. ఏం లాభం? వీడు చేసి బస్సుకు టికెట్ పెట్టాక ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని నిలబడవాటే లేడీసే. మగవాడు ఏమన్నా అనే వరకు లేడీసే దెంకపోవడు బస్సు పట్టంగానే. బస్సు పథకం ఫెయిల్ అంటవా? బస్సు వేస్ట్, అది డబ్బులు వేస్ట్ రాష్ట్రానికి కాదా? మళ్ళా ఇప్పుడు వాడు పెట్టింది ఎప్పుడైతే లాసే కదా సార్. ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టి అయితే లాసే కదా. ఆధార్ కార్డు పెట్టి లాసే. అది డబ్బులు తీసుకొని నువ్వు బస్సు ఎక్కించుకొని పోతే నీ ఆటో వాళ్ళు బతకడా? వానికి బతుకుడే కష్టం అయిపోయింది. ఆటో ఒక ఇంట్లో 5-6 మంది బతికేటోళ్ళు ఒక్క ఆటో మీద. అసోటిది లాసే అయితే ఉన్నాడు. 200 రూపాయలు సంపాదిస్తాడు. అటు పోయి ఇట్లా వస్తే కూడా వస్తలేవు. రైతులకి ఏమైనా మేలు జరుగుతుందా? రైతుల ప్రభుత్వం అంటున్నారు. ఏం లేదు రైతులకు ఏం చేస్తలేదు ఇంతవరకు అయితే. వేస్ట్. కేసీఆర్ అసెంబ్లీకే పోకుండా ఇక్కడ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు మీరు దానిపై? లేదు, అది తప్పది మాట. మళ్ళీ కేసీఆర్ పుంజుకుంటాడు ఈసారి. వాడు వస్తే కేసీఆర్ వస్తే మాత్రం మళ్ళీ ఏదో చేసే పని చేస్తూ ఉంటాడు. వీళ్ళదైతే కాదు, వీడి నుంచి అస్సలకే కాదు. రేవంత్ రెడ్డి వేస్ట్ కాదు వీడు. విన్నా సీఎం అని తిడుతున్నారు మీరు. సీఎం ఎక్కడ సీఎం సార్? వీడు సీఎమా? వీడు వేస్ట్ ముండా కొడుకు వీడు. విన్నారా? కాలు బాగాలేదు సార్. ఇంతవరకు పింఛన్ లేదు, కొత్త పింఛన్ వేస్తామని చెప్పి అన్నాను. కొత్త పింఛన్ లేదు, ఏం లేదు ఇంతవరకు. పాతలకు కూడా పింఛన్ లేదు. అవునమ్మా, ఇప్పుడు కేసీఆర్ అప్పు చేయొచ్చు, అప్పు చేసి అయితే మొత్తం చేసిండు కదా. గజ్వేల్కి అయితే వెళ్తురైతే చేసిండు కదా తెలంగాణ. ఇప్పుడు అంత ముందు అయితే మొత్తం చీకటే ఉంటుండే. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి అయితే వాగులలో నీళ్లు, అక్కడ ఇక్కడ అన్నిట్లా నీళ్లు, లైట్లు, గీట్లు అన్నీ ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసినట్టు చెప్పండి? ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది ఇప్పుడు వాడు ఎక్కి. ఇంతవరకు ఎవరికి ఏమి ఇచ్చింది ఏం లేదు, ఏం చేయలేదు ఇంతవరకు. పాత పింఛన్లు కూడా ఇంతవరకు రాలేదు సార్. ఒక్కొక్కరికి 1 నెల పింఛనే లేదు. 1 నెల మిత్తి వస్తుంది, 1 నెల వస్తలేదు. ఇంకెక్కడ సార్? మళ్ళా అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు వాళ్ళు? చేద్దాం అంటారు అంతే. ఏం లేదు, వేస్ట్. అధికారులు కూడా పట్టించుకోవట్లేదా? ఇగో గెలిచినప్పుడే లీడర్
గెలిచినాక వాడేవాడు నేనేవాడు అంతే. ఈ రాజకీయమే అసలు అది కేసీఆర్ వస్తే బాగా జరుగుతుంటారు. కేసీఆర్ వచ్చిందంటే మళ్ళీ గజ్వేల్ బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. తెలంగాణ ఇక వేస్ట్. రేవంత్ రెడ్డిది మాస్టర్ బాంక్ మాట అంటేనే మాకు అసహాయం కొడుతుంది. ఎందుకని? ఈ చేసింది ఏముంది సార్ నాకు చెప్పండి. ఇంతవరకు ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా వాడికి, ఇంతవరకు చేసింది ఏముంది నాకు చెప్పండి, చూపియండి. గజ్వేల్లో ఏం లేదు ఇంతవరకు. లైట్ పోతే లైట్ వేసేది లేదు, ఏదైనా పోతే చేసేది ఏం లేదు. వాళ్ళే గ్రామ పంచాయతీలో చూసుకోవాలి, చేసుకోవాలి వాళ్ళే. ఇంతవరకు అయితే సెంట్రల్లో మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది? మోడీ సెంటర్ వచ్చినా వేస్టే, రాకుండా వేస్టే. మోడీకి సంబంధమే లేదు ఇక్కడ. అక్కడే రాష్ట్రం దిక్కే ఆ మోడీ సంగతి. మన దాకా ఇంతవరకు ఏం లేదు. బాగానే ఉంది, ఏం పాలన బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది. ఏం పథకాలు అందట్లేదు అందరికి అంటారు? అందరికి ఇస్తాడు, వెనక ముందు ఇస్తాడు, అంతకు ముందు ఏం అందలే, బాగానే ఇస్తాడు, మంచిగా ఉంది. చిన్నడి అనే పనులు చేసిండు మంచిగా. కరెంటు బిల్లు పిరి, గ్యాస్ పిరి, బస్ పాస్ పిరి మంచిగా చేసిండు. ఏమి నష్టమేం చేయడు, రైతులనేమో అది చేయడు. ఆయన పెద్దింటి మనిషి మంచిగా చేస్తాడు, అంతా బాగా చేస్తాడు. ఆయన అన్న కోరికలు అన్ని నెరవేరుస్తాడు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు, మీరేమన్నా అనుకోరి. కేసీఆర్ 5 ఏళ్ళు చేసిండు, 5 ఏళ్ళు మళ్ళీ దీన్ని పానాడు అంతే. అంతే. ఈ గజ్వేల్కి చేసిండు, అటు కొడంగల్ చేయలేదు ఆయన, ఆయన వచ్చిండు. రేవంత్ రెడ్డి సూపర్ చేస్తుండు, పని మంచిగా చేస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేసినా 5 ఏళ్ళకి గయలు చుట్టూ చేసిండు, 4 హాస్టల్ కట్టిండు, గప్పలి ఇల్లు వాటర్ తెచ్చిండు, రైల్వే ఒకటి వేసిండు గజ్వేల్కి. అంతే, ఏం లేదు. ఇక రైతు బంధు అది ఇది చేసిండు ఆయన చేసిన కాడికి. ఇక మంచి ఇప్పుడైతే బాగానే ఉంది. రేవంత్ రెడ్డి మధ్యలోనే దించుదామంటారు, ఎవరు దించారు ఆయన తోటి కాదు, దించారు కూడా. మళ్ళీ వచ్చేది కూడా నెక్స్ట్ ఆయన్నే, ఎవడో సెంటర్ రన్ వస్తుంది. ఇక నాకు తెలిసిన కాడికి ఏడ సార్ ఇంత పూర్తి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక గుంత కూడిపోలే. కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి పోయే రోడ్డుకు 10 ఏళ్ళ గుంత కూడిపోలే. రేవంత్ రెడ్డి వచ్చి కూడిపోయాడు. మన్నెపల్లి హనుమంతరావు ఇటు వస్తుందంటే గుంత కూడిపోయారు. అది సూపర్ ఉంది, ఇంత మంచిగా చేస్తాడు ఎవరు నాకు తెలిసి అయితే.